నమస్తే అందరికీ. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా నేను దేవుడికి మొక్కుకుంటూ ఉంటానండి. నేను వచ్చేసి డైలీ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. నచ్చితే నా ఛానల్లో వీడియోస్ చూడండి. నా ఛానల్ పేరు ఇండియన్ గోల్డెన్ ఇల్లాలు. మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇది మా అమ్మ వాళ్ళ ఊరు. ముందే రైల్వే పట్టాలు ఉంటాయి, వెనకాలేమో పెద్ద గుట్ట ఉంటుంది. అందుకే మా పిల్లలు గుట్ట కింది అమ్మమ్మ ఇంటికి పోదాం అని ఊకే గోల చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ రైల్వే పట్టాలు తప్పించి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వనభోజనాలకి వచ్చాము. పోయినసారి మా ఇంటికి మా నాన్నగారిని మా అమ్మ వాళ్ళని పిలిచాం కదా, అప్పుడు మా నాన్నగారు ఒకరు వచ్చారు. ఇప్పుడు మా ఫ్యామిలీ అంతా కలిసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. స్పెషల్గా వనభోజనాలకేనండి. మన ఫ్యామిలీతో మనం ఆనందంగా గడపాలి. ఉన్న టైంని ఎప్పుడు సంతోషంగా గడపాలన్నది నా ముఖ్య ఉద్దేశం. అలాగే మా ఆయనకు కూడా అలా ఉంటుంది. పక్కనే రైల్వే గేట్ ఉంది కదా, రైళ్ళు వెళ్ళాక గేట్ ఎత్తాక అటు నుంచి వెహికల్స్ ఇటు నుంచి వెహికల్స్ వెళ్ళిపోతాయి. అందుకే అమ్మ వాళ్ళు ఇంతసేపు వెయిట్ చేశారు. ఇంకా అమ్మ వాళ్ళు వెళ్ళాక మేము రెడీ అయ్యి వెళ్ళాలి. మాకు కొంచెం టైం పడుతుంది, చిన్నపిల్లలు ఉన్నారు కదా, అందుకే మేము అలా 7:30, 8 కల్లా రెడీ అయి వెళ్తున్నాం. ఇదేనండి గుట్ట కింద అమ్మ వాళ్ళ ఇల్లు. ఎంత ప్రశాంతంగా ఉంటుందో అన్ని కోతలు వస్తాయి. అంటే రైళ్ళు పోతూనే ఉంటాయి. 10 నిమిషాలకు ఒక ట్రైను, అర్ధగంటకు ఒక ట్రైను పోతూనే ఉంటాయి. అవి తప్పించి మిగతాదంతా సూపర్గా ఉంటుంది. ఇక్కడ నాకు చాలా ఇష్టం. పొద్దున్నే అమ్మ రోజు అలుకు చల్లి ముగ్గు పెడుతుంది, కానీ ఈరోజు పెట్టొద్దు, అందుకే పెట్టలేదు. లేదంటే ఇక్కడ హరివిల్లు లెక్క ముగ్గులు ఉంటాయి. మేము ఇంకా వెళ్తున్నాం, రెడీ అయినాం. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే ఇక్కడ పోచమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ బయట నుంచి ఆ తల్లికి మొక్కుకొని మేము వెళ్తున్నాం. అందరం ఇక్కడ బోనాలు చేస్తాం. బోనాల టైంలో నేను, చెల్లి, మా 2 పిల్లలు, నా భర్త అందరం కలిసి మేము ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం. చెప్పాను కదండి రైల్వే గేట్ ఉంటుందని, ఆ గేట్ ఇదే. చుట్టుపక్కల గ్రామాలందరూ ఇక్కడికే వస్తారండి వంటలకి, అంటే వనభోజనాలకి. ఎక్కడి నుంచో వచ్చారు కాబట్టి వాళ్ళు ఇక్కడే ఉండిపోయారు. ఇది మా ఇంటికి కొంచెం దూరంలోనే ఉంటుంది. మా ఇల్లు రైల్వే పట్టాల పక్కనే కాబట్టి మేము ఇక్కడ దగ్గరలో అయితే లేము, ఊరికొස්සకు వెళ్ళిపోయాము. ఇక్కడే వండుకొని తింటే ఇంటి పక్కనే వండుకొని తిన్నట్టు అనిపిస్తుందని ఊరికొස්සకైతే మా నాన్నగారు తీసుకెళ్లారు. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇది జామాయిల తోట అండి. ఈ ఆకులు ఆయిల్లో మసలు పెట్టుకుంటే మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. జామాయిల తోటలోకి వచ్చి అందరూ ఇలా వంటలకు వచ్చేస్తారు. చాలామంది వచ్చేస్తారు. ఇది చివరి వారం కాబట్టి ఎక్కడ చూసినా జనాలే ఉన్నారు. అంటే జనాలు వనాలకి జనాలు అన్నట్టుగా ఉంది. అంటే అడవిలోకి వచ్చేసారు కదా అందరూ. బాబుకైతే సంబరంగా ఉంది, అందుకే అలా ఆడుతూ పాడుతూ వెళ్తున్నాడు. మా పాప మీ అందరికీ హాయ్ చెప్తుంది. హాయ్ చెప్పండి. కాసేపు నేను, కాసేపు మా చెల్లి పాపని ఎత్తుకున్నాం. ఈ వనభోజనాలకి ఇంట్లో అందరూ వచ్చేస్తారు. మూలకున్న ముసలమ్మలను, ముసలయ్యలను కూడా పట్టుకొచ్చేస్తారు. వీళ్ళు కూడా అదే పని చేశారు. మూలకున్న ముసలయ్యను పట్టుకొని వచ్చారు కారులో. అందుకే ఆ తాతకి మంచిగా షెడ్ వేసి కింద చైర్ వేసి కూర్చోబెట్టారు. వంటలు చేసేవారికి పాపం ఆ చెట్లని లెక్క పెట్టుకుంటూ ఉండాలి ఆ తాత. ప్రతి చెట్టు కింద ఒక్కొక్కరు ఉన్నారు. మేమైతే ఇక్కడ కాదండి, ఇక్కడ ప్లేస్ చాలా బాగుంది, కానీ మా నాన్నగారు ఇక్కడ వద్దు అన్నారు. నాన్న, అమ్మ పక్కనే ఎందుకు, అలా గుట్ట ఉంటుంది, చిన్న కాలువ ఉంటుంది, మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లారు. ఇక్కడ చాలా బాగుంది. నేను వీడియోస్ తీసుకుంటూ ఉంటే వీళ్ళందరూ నన్ను వింతగా చూస్తున్నారు. వీళ్ళు పొద్దున్నే వచ్చినట్టున్నారు, టిఫిన్ చేస్తున్నారు. ఇక్కడికి వస్తే ఎలా ఉంటుందంటే, పొద్దున్నే వస్తాం కదా, టీలు, కాఫీలు, అలాగే టిఫిన్లు కూడా ఇక్కడ తినాల్సి వస్తుంది. 3 పూటలు ప్రశాంతంగా తిని వెళ్తారండి ఈ వంటలకు వచ్చిన వాళ్ళు. మా ఇంటి దగ్గర వంటలు వచ్చేసి, అంటే మా అత్తగారింట్లో సాయంత్రం వెళ్తాము, అన్నీ ఇంట్లో రెడీ చేసుకొని కాసేపు ఒక రౌండ్ తిని వెళ్ళి అక్కడ ఇంకో రౌండ్ తింటాము. ఇక్కడ అలా కాదు, పొద్దున్నే వచ్చేసి 3 పూటలు, పొద్దున్న బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ కూడా చేసి ఇంటికి వెళ్ళి మంచి వేడి నీళ్ళతో స్నానం చేసి హాయిగా బజ్జుకుంటారు. మా బాబు సంబరం అంతా అయిపోయింది, నడవలేకపోతున్నాడంట. మా ఆయన ఎత్తుకున్నాడు. నా చేతిలో ఉన్న సంచి ఏంటంటే, ఒకవేళ వర్షం పడితే ఇలా షెడ్ లాగా వేసుకోవడానికి, అంటే పందిరి లెక్క వేసుకోవడానికి మేము పట్టుకొస్తున్నాం. మా పరిస్థితి ఎలాగుందంటే,
తాను దూరే సందు లేక మెడకేమో డోలు అన్నట్టుగా ఉంది. మాకు మా పిల్లల్ని ఎత్తుకొని నడవడానికి ఇబ్బంది అంటే మా చేతిలో పరదా ఒకటి. మా అమ్మ నాన్నగారు ఇద్దరు పరదా మర్చిపోయారు, లేదంటే వాళ్ళే బండి మీద తీసుకెళ్ళేవారు. ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంది, 5 స్టార్ హోటల్ని దింపేశారు. చూడగానే అలానే అనిపించింది నాకైతే. పెద్ద గొడుగు పెట్టి అలాగే టేబుల్ పెట్టి అరేంజ్ చేస్తారు కదా, అలా ఇక్కడ వీళ్ళు అరేంజ్ చేసుకున్నారు. చూడండి, గొడుగు పెట్టి దాని మీద పరదా వేశారు. అలాగే గాలి బాగా వస్తుందని చుట్టూ గొడుగులు పెట్టి గొడుగులు పట్టుకొని వంట చేస్తున్నారు. పాపం వీళ్ళ తిప్పలు ఇలా ఉన్నాయి. ఎవరి పనులు వారే, ఎవరి గోల వారిదే అండి ఇక్కడ. వీళ్ళ ఆలోచన సూపర్గా ఉంది. ఇక్కడ ఒక తాతయ్య అమ్మమ్మకి ఎలా హెల్ప్ చేస్తున్నాడో చూడండి. వంట చేస్తున్న అమ్మమ్మకి పరదా చుట్టి గాలి రాకుండా అలా పట్టుకొని కూర్చున్నాడు. మేమైతే దగ్గరకు వచ్చేసాము. ఈ ప్రపంచంలో అన్నిటికీ కాంపిటీషన్ పెరిగిపోయింది ప్రతి విషయంలో. ఆఖరికి ఈ వనభోజనాలకి కూడా కాంపిటీషన్ ఉందని నాకు ఈరోజే అర్థమైంది. పోయిన సంవత్సరం వంటలకు వచ్చినప్పుడు ఇక్కడ ఒక పెద్ద బంగ్లా ఉండే, అందులోనే వండుకొని తిని వెళ్ళాము. అప్పుడు మాతో వచ్చిన వారే ముందు ఇక్కడ కాంపిటీషన్ అంటే చాలామంది వనభోజనాలకి వస్తున్నారని తెలుసుకొని వాళ్ళు ముందే 4 గంటలకు వచ్చి ఆ బంగ్లాలో సెటిల్ అయిపోయారు. ఇక 2 బంగ్లాలు ఆక్రమించుకున్నారు. అందరూ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నారు. అదే విషయం మా ఆయన మా ఇద్దరికి చెప్తున్నారు. మా నాన్నగారు మా ఆయన పొద్దున 5కే వచ్చి చూశారు. ఎక్కడ ఏ ప్లేస్ ఖాళీగా లేదు, అంటే వండుకోవడానికి అనువుగా ఉన్న ప్లేస్. ఇప్పటికైతే మా నాన్నగారు వచ్చారు, అంటే చౌరస్తాకి వెళ్ళి మా అమ్మకి అన్ని సరుకులు తెచ్చిచ్చారు కావాల్సినవి. అందుకే ఇంత లేట్ అయిపోయింది. ఈ పచ్చని ప్రకృతిలో మీకు ఒక మంచి మేఘ సందేశం ఇవ్వాలనుకుంటున్నా. ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంలో పొట్టకూటి కోసమై కోటి విద్యలు చేస్తూ విశ్రాంతి లేకుండా పని చేస్తూనే ఉన్నాం కదా. కూలి పని చేసుకునే వారి దగ్గర నుంచి సీఎం అయినా పిఎం అయినా ఎవరైనా వాళ్ళు చేసే పనిలో రెస్ట్ ఇవ్వకపోతే వాళ్ళకు వచ్చే ప్రమాదాలు అన్నీ ఇన్ని కాదండోయ్. ఈ మధ్యలోనే ఒక యూనివర్సిటీలో ప్రూవ్ అయిందంట, మనం చేస్తున్న పనిలో కొంచెం రెస్ట్ ఇచ్చి అప్పుడప్పుడు మన ఫ్యామిలీతోనే గడపాలి, లేదంటే స్ట్రెస్ వచ్చి ఎన్నో అనారోగ్యాలు వస్తున్నాయి. ఆ అనారోగ్యాలని తగ్గించుకోవడానికి అప్పుడప్పుడు ఇలాంటి మంచి టూర్లు ఉండాలి. అలాగని అప్పులు చేసుకొని రెస్టారెంట్లకి టూర్లకి వెళ్ళమని చెప్పట్లేదండోయ్. ఉన్న దాంట్లోనే ఫ్యామిలీలతో తృప్తిగా తింటూ సంతోషంగా గడపాలని నా ముఖ్య ఉద్దేశం. అలాగే మనం చేస్తున్న పనిలో నైపుణ్యత సాధించాలంటే మనం అప్పుడప్పుడు రెస్ట్ ఇచ్చి దానికి సంబంధించినవన్నీ నేర్చుకుంటూ ఉంటే అందులో మనం నైపుణ్యత పెంచుకోవచ్చంట. ఈ విషయాన్ని కూడా ఈ మధ్యలో నేను తెలుసుకున్నాను. అందుకే ఈ మేఘ సందేశాన్ని మీతో షేర్ చేసుకున్నాను. మనం మనలో ఉన్న స్ట్రెస్ని తగ్గించుకోవాలంటే ఎక్కువగా ప్రకృతితో కనెక్ట్ అవ్వాలంట. ఇది కూడా నేను ఈ మధ్యన తెలుసుకున్నాను. కానీ నాకు చిన్నప్పటి నుంచి ప్రకృతి అంటే చాలా ఇష్టం. ఎక్కువగా నేను ప్రకృతితోనే గడుపుతాను. మనుషుల కంటే ఎక్కువగా ప్రకృతితోనే ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటాను. నన్ను చూసి అప్పుడప్పుడు కొంతమంది నవ్వుతూ ఉంటారు. ఎవరో కాదు, మా ఇంట్లో వాళ్ళే నవ్వేస్తూ ఉంటారు. అయినా నేను పట్టించుకోకుండా ఎక్కువగా ఈ ప్రకృతితో కనెక్ట్ అవుతూ ఉంటాను. చివరికైతే మేము ఇక్కడికి వచ్చేసాము. మాతో పాటు మా వదిన వాళ్ళు అలాగే మా ఇంటి పక్కన ఉండే ఆంటీ వాళ్ళు కూడా ఈ వనభోజనాలకి వచ్చారు. అనుకోకుండా మా 3 ఫ్యామిలీలు ఇక్కడే కలుసుకున్నాము. ముందే చెప్పుకుంటే బాగుండేది అని అనిపించింది. అలా అనుకున్నాము, కానీ ఎవరికి వారు తెలియకుండానే ఇక్కడికి వచ్చేసాము. మా పక్కన వాళ్ళు చూడండి, వీళ్ళు 4-5 ఫ్యామిలీలు అంట. అందరూ అనుకొని ఒకటే పెద్ద గిన్నెలో ఒక డైక్షాలనే వంటలు చేసుకున్నారు. అలా మా అమ్మ వాళ్ళు కూడా వాళ్ళని చూసి మనం కూడా ముగ్గురం అనుకొని ఒక్కసారి వచ్చేసి ఒకటే గిన్నెలో అన్నం ఇంకో గిన్నెలో కూర వండుకుంటే భలే ఉండు అని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ ముందుగా ఇక్కడికి వచ్చింది మా అమ్మ వాళ్ళు. ఇక అమ్మ నాన్న ఇద్దరు కలిసి అన్నం వండేశారు. ఇక దేవుడికి నైవేద్యం పెట్టి కర్రీ ఒకటి వండాలి. ఇక కర్రీ మా అక్కయ్య వచ్చి వండుతా అంది. మా పక్కన చెట్లలో వాళ్ళు వెళ్ళి చూశారు ఉందామని, కానీ వాళ్ళు అక్కడ బొంత పురుగులు ఉన్నాయని చూసి భయపడి అటు వెళ్ళిపోతున్నారు. ముందుగా ప్లేస్ని నాన్న చూసి ఇక్కడ పందిరి వేస్తే మనకి చాలా బాగుంటుంది, ఒకవేళ వర్షం పడినా అక్కడికి వెళ్ళి తినొచ్చు అని అనుకున్నారు. అనుకునే లోపే వాళ్ళు వచ్చి అక్కడ చూసారట ఉందామని, కానీ ఆ బొంత పురుగులకు భయపడి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అనుకున్నట్టే మా నాన్నగారు పందిరి వేయడం మొదలుపెట్టారు. బాగా ఆలోచించి మొత్తం
ఒక ఇంజినీరింగ్ ఎలా ఆలోచించి ఇల్లు కడతాడో, మా నాన్నగారొచ్చి ఇక్కడ బాగా అన్నీ చూసి ఆలోచించి, చివరికైతే ఒక ఆలోచన ద్వారా ఇలా పందిరి వేయడం మొదలుపెట్టారు. అటు చెట్టుకి, ఇటు చెట్టుకి ఒక కట్టెని పెట్టి, బట్టలు ఆరవేసినట్టు ఈ పరదాని దాని మీద ఆరవేసి, ఇటు కొమ్మకి, అటు కొమ్మకి దారాలు కడుతున్నారు. నిజంగా చూడ్డానికి చాలా బావుంది. పచ్చని చెట్ల కింద పరదా పందిరి లెక్క ఉంది. భలే ఉందండి. కానీ వద్దు నాన్న అక్కడ బొంత పురుగులున్నాయి భయమేస్తుందంటే అవి ఏం చెయ్యవు. మనమేమైనా దాన్ని అంటేనే అవన్నీ చెల్లాచెదరైపోతాయి తప్ప దాని జోలికి పోకపోతే వాటి పని అవి చేసుకుంటాయి. మన పని మనం చేసుకుందామని మొండి పట్టుపట్టి అక్కడైతే పరదా పందిరి వేశారు. నేను వీడియోస్ తీస్తున్నానని మా బాబు కూడా వాళ్ళని వీడియోస్ తీసి ఆ వీడియోస్ బాగా వచ్చాయా లేదా అని చెక్ చేసుకుంటున్నాడు అక్కడ కూర్చొని. పందిరిని మొత్తం గమనిస్తే ఒకవైపు పందిరి మొత్తం వంగుతుంది. ఎందుకంటే ఇటు కొమ్మలు పెద్దవిగా ఉన్నాయి కాబట్టి వాటికి కట్టారు. అటు సైడు చిన్న కొమ్మకి మా నాన్నగారు కట్టారు. అది ముళ్ళ కొమ్మ కాబట్టి ఎక్కడ కట్టలో తెలియక అందుకే ఒక కట్టె సహాయాన్ని ఇలా పెట్టి సెట్ చేశారు. ఇలా చేశాడు, సెట్ అయింది. మామ అల్లుళ్ళు ఇద్దరు కలిసి చివరికైతే పందిరి బాగానే వేశారు. వీళ్ళకి 100కి 100 మార్కులు ఇస్తున్నాను. ఎందుకంటే చూసి ఎలా ఉందో చెప్పమన్నారు. చాలా బాగుంది. ఇక మా బాబు వెళ్ళి బాగుంది తాత అని చెప్పి ఇలా వస్తున్నాడు. నిజంగా చూడ్డానికి చాలా బాగుంది. ఒక ప్రొఫెషనల్ పందిరి వేసే వాళ్ళు ఎలా వేశారో అంతకన్నా చాలా బాగుంది. చూడ్డానికి 2 కళ్ళు చాలట్లేదు. ఇక మా అమ్మ వాళ్ళు దేవుడికి మొక్కడానికి అక్కడికి వెళ్తున్నారు. ఒక తంగేడు చెట్టు కింద దేవుడికి మొక్కి వచ్చేస్తారు. ఇక్కడ గుళ్ళు గోపురాలు ఏమి ఉండవు. మా ఊర్లో ఉన్నట్టు గుడి ఉండదు. ఇక్కడ ఇలా చెట్ల కిందనే మొక్కి నైవేద్యం పెట్టి కర్రీ వండేసుకుంటాం. ఇంకా సరదాగా మా వదినే ఒక్కరోజు వర్షానికి తడిస్తే మనమే మొలకలు రాంతి ఈ పందిరంతా ఎందుకు, ఆ బొంతపుల దగ్గరికి మాత్రం నేను అస్సలు రాను అని అంటుంది మాతోటి. చివరికైతే మా ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉండే మూలకున్న ముసలమ్మను కూడా తీసుకొచ్చేసాము. తను మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడ వరకు నడుచుకుంటూనే వచ్చింది. తనకు బండి ఎక్కరాదు, అయినా వాకింగ్ చేసినట్టు ఉంటుంది కదా అని తను కూడా నడుచుకుంటూ వచ్చింది. పిల్లలు ఆకలి అని ఏడుస్తారని మేము లేటుగా వచ్చాం కదా ఇక్కడికి, అక్కడే లెమన్ రైస్ చేసుకొని తీసుకొని వచ్చాను. వాళ్ళు అందరూ తినేశారు. వాళ్ళు కూడా పందిరి చూడడానికి అక్కడికి వెళ్ళారు. వీళ్ళ పుణ్యమా అని మా పందిరి అయితే రెడీ అయింది. ఎందుకంటే వాళ్ళు బొంత పరుగులను చూసి భయపడి ఆ రోడ్డైనా అక్కడే వంట చేసుకుంటున్నారు. మా పక్కన వాళ్ళు చూడండి ఇంట్లో ఉన్న కుక్కను కూడా తీసుకొచ్చేసారు. ఆ కుక్కను చూస్తే మాకు చాలా భయమేస్తుంది. వీళ్ళు పెద్ద ఫ్యామిలీ అని చెప్పాను కదా, గిన్నెలన్నీ ఆ ట్రాలీలో ఉన్న డ్రమ్లో వేసుకొని వాళ్ళందరూ ట్రాలీలో కూర్చొని హాయిగా వచ్చారు. ఇక ఇక్కడ అందరూ బిజీగా ఉన్నారు. ఏం చేస్తున్నారంటే కర్రీ ప్రిపరేషన్లో ఉన్నారు. ఇంతమంది పని చేస్తే కానీ కూర అవ్వలేదు. అంటే ప్రతి దాని వెనకాల ఎంతో కష్టం ఉంటుంది. మనం కొన్ని వాటిని సింపుల్గా తీసుకుంటాము, అలా సింపుల్గా మాత్రం తీసుకోవద్దు. ఆ ఆంటీ మీ అందరికీ హాయ్ చెప్తుంది, తనకు కూడా హాయ్ చెప్పండి. ప్రపంచంలో దేనికైనా మన దగ్గరికి వచ్చే ఏ దాన్నైనా మనం చిన్నచూపు చూడకూడదు. ఎందుకంటే దాని వెనకాల కష్టం చెప్పలేనిది, వెలకట్లేనిది. ఇక మా చెల్లి వెళ్ళి మా అక్కని తీసుకొస్తుంది. చూడండి వస్తున్నారు స్కూటీ పైన. మా అక్కయ్య వస్తే గోల ఉంటుంది, స్పీకర్ మింగినట్టే మాట్లాడేస్తుంది. సేమ్ మా పాప మా అక్కయ్య ఇద్దరు సేమ్ అండి. ఇంకా వాళ్ళకి ఎవరైనా కట్టడి చేస్తేనే తప్ప వాళ్ళ నోరు మాత్రం మూయరు. మా బాబు వాళ్ళని తీసుకొస్తున్నారు హాయ్ అని చెప్పుకుంటూ. మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళం. మా అక్కయ్య, నేను, మా చెల్లి. నేను సెకండ్ అనమాట, నంబర్ 2. ఇప్పుడు మీ అందరికీ ఒక మంచి చిన్న పురుగు చూపిస్తానండి, ఆరుద్ర పురుగు. వర్షం పడ్డప్పుడు మెయిన్గా ఈ జూన్, జూలైలో, ఆగస్టులో ఇవి ఎక్కువగా అవపడతాయి. ఇవి ఫార్మర్స్కి స్నేహితులంట, వ్యవసాయం చేసే వాళ్ళకి స్నేహితులు. ఈ ఆరుద్ర పురుగులు అలాగే వానపాములు ఇవన్నీ ఈ వర్షానికి బయటికి వస్తున్నాయి. వీళ్ళు పిల్లలు చూసి చాలా భయపడుతున్నారు. వీళ్ళిద్దరిని పిలిచి చూపిస్తుంటే వాళ్ళు స్నాప్ తీసుకుంటారు.
ఇక స్నాప్లో తీసి స్టేటస్ పెట్టడమే, అందుకే చూడగానే స్నాప్లో తీస్తున్నారు. నా చిన్నప్పుడు బోలెడన్ని ఉండేవి ఈ ఆరుద్ర పురుగులు. ఇప్పుడు ఒక్కటంటే ఒక్కటే అవపడింది. వీటి తాలూకా ఫ్యామిలీ ఎక్కడుందో ఏమో, దాని గురించి వెతుకుతుందేమో, బహుశా తప్పిపోయి వచ్చిందేమో. ఈ ఆరుద్ర పురుగు నాకు చాలా ఇష్టం. మీకెవరికైనా ఇష్టమా? ఇష్టమైతే కామెంట్ చేయండి. మన ముందు తరాలకి ఇలాంటి పురుగులు అవపడతాయో లేదో. ఇప్పటికే చాలా జంతువులు, చాలా పక్షులు, అడవులు ఎన్నో అంతరించిపోయాయి. ఒకసారి పురుగుని లుక్ వేయండి. ఈ పురుగుల్ని కూడా ఫ్యూచర్లో మ్యూజియంలో చూడాలేమో, ఎందుకంటే చాలా అంతరించిపోయాయి. తను మా అక్కయ్య చెప్పాను కదా వచ్చాక కర్రీ వండుతా అనిందని, వండుతుంది. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసింది గిన్నెలో. తను మా ఇంటి మహాలక్ష్మి, మా ఇంటికి పెద్ద కూతురు. నన్ను చెల్లిని ఎప్పుడు అన్ని విషయాలలో మోటివేట్ చేస్తూ ఉంటుంది. నిజంగా మా అదృష్టం ఇలాంటి అక్క మాకు దొరకడం. ఈ కర్రీని మా అక్కయ్య అలాగే మా వదినమ్మ ఇద్దరు కలిసి వండేశారు. ఒకరు మొదలు పెడితే ఒకరు ఎండ్ చేసేసారు. 3 ఫ్యామిలీల వంట అయిపోయింది. ఇక తినడమే ఆలస్యం. ఆ లోపల మా పాప మా అక్కయ్య డైట్ చేస్తున్నారు. మా పాపకి ఇలా తిరగడం అంటే ఇష్టం. తన కోరిక మేరకు తను ఇలా తిప్పుతుంది. పచ్చని చెట్ల కింద పరద పందిరిలో మా భోజనాలు. మేమైతే 2 రౌండ్లు తినేసి ఇంటికి వెళ్ళాము. ఇప్పుడు ఫస్ట్ రౌండు. ఇది పూరీలు అలాగే శనగల గట్టాలు. ఎవరిది ముందుగా అయిపోతాయా అని మేమైతే పోటీలు పెట్టుకొని మరీ తినేసినాం. మా ఈ బయటి వంటల ప్రత్యేకత ఏంటంటే, మేము వండుకున్న ఫుడ్ మొత్తం ఇక్కడే అయిపోవాలి, ఇంటికి మాత్రం తీసుకెళ్ళకూడదన్నమాట. అందుకే 2-3 రౌండ్లు తినేస్తున్నాం. ఇక మిగిలిన ఫుడ్ ఇక్కడ కొంతమంది వస్తారండి, వాళ్ళకి ఇచ్చేస్తాం. లేదంటే ఇక్కడే కుక్కలకి నక్కలకో వేసి వెళ్ళిపోతాం. ఇక మాకు వడ్డించి మా అమ్మ మా ఆంటీ కూడా కూర్చొని తింటున్నారు. అగో బొంత పురుగులు అవపడుతున్నాయండి అక్కడే, ఆ ప్లేస్లోనే బొంత పురుగులు. అవి చూడకుండా మొహం అటుబెట్టి మా వదిన తింటుంది. ఈ ప్లేట్ నాకేనండి. ఆ పూరీలు, ఆ కూర, ఆ శనగలు అన్నీ అలా గాలి కారిపోతున్నాయి, ఎందుకంటే వీడియో తీసుకుంటున్నా కదా. ఇక హ్యాపీగా తినేసాము. మా పాప అయితే నేను వచ్చేవరకు తినా అని అట్లనే ఫేస్ అంతా పెట్టుకుంది. పాపం తన కోసమైనా తొందరగా వీడియో తీసుకొని వెళ్ళి తనకి తినపెట్టి నేను తినేసాను. ఇక్కడ మా వాళ్ళు మిస్ అయ్యారు. ఎవరంటే మా ఆయన, ఆంటీ వాళ్ళ ఆయన. వాళ్ళు స్ప్రైట్లో తేయడానికి చౌరస్తాకి వెళ్ళారు. అప్పటి వరకు ఇక మేము తినేస్తాము. అందరం ఇలా హ్యాపీగా. మా పాప చూడండి అలిగింది, బొంగమూతి పెట్టుకుంది. ఇంకా మా అమ్మలు కూడా తినేస్తున్నారు, మా ఆంటీ అమ్మ. నేను కూడా తినేసాను. ఈ ప్లేట్ నాదే, తింటున్నాను. మీరందరూ తిన్నారా అండి? ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ హెల్దీ ఫుడ్ మెయింటైన్ చేయండి, హెల్తీగా తినండి. తినేసిన ఘట్టం అయిపోయింది. ఇప్పుడు పిల్లలు ఆడుకుంటున్నారు. ఆ వాటర్ ఎందుకు ముంచుతున్నాడో వేరేలాగా అనుకోకండి. ఆ వాటర్ని ముంచి ఏదో ఆటలు ఆడతారట. చూద్దాం రండి ఆ ఆటలేంటో. ఆ వాటర్ని తెచ్చి 2 బాటిళ్ళల్లో పోసి ఇలా పిల్లలు ఆడుకుంటున్నారు. ఇదేదో కొత్త ఆటలా ఉంది, భలే సరదాగా ఉంది ఈ ఆట. నేను వీడియో తీస్తున్నానని మా చిన్నల్లుడు అటు దాక్కుంటున్నాడు, వాడికి చాలా సిగ్గవుతుందంట. ఇలా ఆడుతున్నారు. బాటిల్స్లో నీళ్లు పోసి బాటిల్స్ని ఇలా రివర్స్ తిప్పి వేస్తే అలా స్ట్రైట్గా నిల్చుంటే, అంటే ఆ బాటిల్ కూర్చుంటే వాళ్ళు విన్నర్ అనమాట. మా పెద్దలుడు బాగా వేశాడు, 2-3 సార్లు వాడే విన్నర్ అయ్యాడు. ఇలా పిల్లలు ఆడుతుంటే మా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేస్తున్నాయి. నిజంగా బాల్యం చాలా గొప్పది. మీ ఇంట్లో పిల్లలు కనుక ఉంటే వాళ్ళని ఆడనివ్వండి, ఎందుకంటే వాళ్ళకి పెద్ద అయినాక వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ జ్ఞాపకాలు తప్ప వాళ్ళకి ఏవి గుర్తురావు. వనభోజనాలలో చల్లటి వాతావరణంలో చల్లచల్లని పుల్ల ఐస్ క్రీమ్.
అందరం ఇలా ఐస్ క్రీమ్‌లు కొనుక్కొని తింటున్నాము. ఇక్కడ కూడా వదిలిపెట్టలేదండి ఐస్ క్రీమ్ బండి. ఇక్కడికి కూడా వచ్చి ఐస్ క్రీమ్‌లు అమ్ముకుంటున్నారు. ఎవరి బ్రతుకు తెరువు వారేదండి. ఎవరి కష్టం వాళ్ళవే. ఇక్కడికొస్తే చాలామంది కొనుక్కొని తిన్నారు. ఆ అంకుల్ చాలా ఖుషి అయిపోయిండు. పొద్దున్నుంచి ఐస్ క్రీమ్‌లు ఎవరు కొనుక్కోవట్లేదని బాధపడుతూ ఇటు సైడ్ వస్తే అందరూ కొనుక్కొని తిన్నారు. వీళ్ళు చూడండి మంచి వాతావరణంలో సెల్ఫీలు దిగుతున్నారు, ఫోటోస్ దిగుతున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు. ఇక అందరూ అన్నీ స్టేటస్‌లో పెట్టుకుంటారు. నిజంగా టెక్నాలజీ అయితే చాలా మారిపోయింది కదండీ! మనం చేస్తున్న పనులన్నిటిని కూడా ఇలా గుప్పిట్లో ఉంచుకోవడానికి ఈ కెమెరాలు భలే వచ్చాయి. నిజంగా ఫోన్లు, కెమెరాస్ కనిపెట్టినోళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా పిల్లలైతే ఇంకా ఆడుకుంటున్నారు. వాళ్ళకి ఆటలే లోకమైపోయాయి. ఇక మేము కూడా ఆడుకొని అని వదిలేసినాం. రోజూ బుక్కులెంబడి ఇంతింత బ్యాగులు మోసుకొని స్కూల్‌కెళ్ళేవాళ్ళు. ఈ ఒక్క రోజైనా ప్రశాంతంగా ఆడుకోవాలని వాళ్ళని మేము డిస్టర్బ్ చేయట్లేదు. ఇక్కడ వాళ్ళు బొమ్మరిల్లు కడుతున్నారు. కానీ వాళ్ళకి కట్ట రావట్లేదు. ఎలా కట్టాలో అర్థమైతలేదు. వాళ్ళంట వ్యవసాయం చేస్తున్నారట. పొలంలోకి బావి తవ్వుకుంటారంట. వాళ్ళని అడిగితే వాళ్ళిద్దరు అలా చెప్తున్నారు. చిన్నపిల్లల మాటలు, చిన్నపిల్లల ఆటలు భలే ఉంటాయి కదండీ! వాళ్ళని చూస్తే మమ్మల్ని మేము మైమర్చిపోతాం. మనమే కాదు ప్రతి తల్లిదండ్రులు. వాళ్ళు ఆడుకుంటుంటే మా ఆయన అన్నం తినబడుతున్నాడు. డస్ట్ పడుతుంది ఆటల తర్వాత అంటే వినట్లేదు. నేను చెప్పాను కదండీ నైట్ షిఫ్ట్ బొంతపురుగులు ఉన్నాయని ఇక్కడ. మేము తినే దగ్గర ఈ బొంతపురుగులేనండి ఉన్నవి. వీటిని చూస్తే అన్నం కూడా తినబుద్ధి కాలేదు. కానీ అలా లాగించేసాము. ఇక చికెను, పూరీలు అవి ఉండంగా ఏవి కలకోపడవు కదా! అందుకే అన్నీ లాగించేసేసాం. ఇది నమిలినారు చెట్టు. దీనిపైన నైట్ షిఫ్ట్ బొంతపురుగులు ఉన్నాయి. ఇవి అవ్వేనండి. ఈ నైట్ షిఫ్ట్ బొంతపురుగులని నేనే పేరు పెట్టాను. ఇవంట పొద్దంతా ఇలా గూడు కట్టుకొని ఒకే దగ్గర బజ్జుంటాయి. రాత్రేమో ఆ చెట్టుపై మొత్తం ఎక్కి ఆకులన్నీ తినేస్తాయంట. అందుకే వీటి పేరు నైట్ షిఫ్ట్ బొంతపురుగులని పెట్టాను. అవి సాఫ్ట్‌వేర్ జాబర్స్ లెక్క. ఎందుకంటే వాళ్ళు కూడా పొద్దంతా పడుకొని రాత్రి వర్క్ చేసుకుంటారు కదా! కాకపోతే వాళ్ళు ఒకరి కింద వర్క్ చేస్తారు. ఇవి ఓన్‌గా చెట్టు మీద గూళ్ళు కట్టుకొని ఆ చెట్టునే ఓనర్స్ అయిపోతాయి. అందుకే వీటికి నైట్ షిఫ్ట్ బొంతపురుగులని పెట్టాను. ఇక మేము మా 2 రౌండ్స్ తినడం అయిపోయింది. ప్యాకప్ అవుతున్నాం. ఇక పరదని తీసేస్తున్నాం. మా నాన్నగారు, మా అన్నయ్య వచ్చారు. మా అన్నయ్య, నాన్నగారు ఇద్దరు కలిసి పరదని మడతపెడుతున్నారు. మళ్ళొచ్చే సంవత్సరానికి మళ్ళీ వంటలకొచ్చినప్పుడు ఈ పరద కావాలి కదా! అందుకే దాచిపెట్టేస్తున్నాం. ఈ పచ్చని చెట్ల కింద ఈ అనుభవాలు, ఈ సంతోషాలు, ఈ మెమోరీస్ అన్నీ నేను నా బ్రెయిన్‌లో స్టోర్ చేసుకుంటాను. ఎప్పుడైనా బాధలు, అలాగే ఏమైనా స్ట్రెస్‌లు వచ్చినప్పుడు అన్నీ గుర్తు చేసుకుంటూ ఆ స్ట్రెస్‌ని, బాధల్ని మర్చిపోతాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. బాయ్.